మనం పరపడుకున్నా ఓకే ఎవరికి కావాలా రండి. కుప్పలు ఎక్కకుండా నిమిషం పెట్టండి, ఫోటో తీసుకోండి. కుప్పలు అంటే దీనికన్నా అది ఎక్కువ ఈరోజు ఆల్రెడీ చెప్తారు మనకి ఏం చేయాలి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఈరోజు క్లాస్ చెప్పుకున్నారు. బయోమెడికల్ వేస్ట్ అందరూ దాని ఎవరో హ్యాండిల్ ఇస్తాం వాళ్ళందరూ నిజంగా రియల్గా చూసుకునే వాళ్ళం కదా. రాజు బ్రెడ్ కావాలా? చేతుల్లో పెట్టండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ఆ 2 కుప్పలు కూడా ఎత్తేసేయండి. ఆఫ్టర్ ఫోటో తీసుకుందాం ఒకటి. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంటే మన రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కదిరిలో పరిసరాలన్నింటినీ శుభ్రం చేసి సిబ్బంది అంతా కలిసి స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే హాస్పిటల్లో ఉద్భవించే వ్యర్థ పదార్థాలు అంటే మామూలు బయట వచ్చే వాటికి హాస్పిటల్లో వచ్చే వాటికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మనుషుల యొక్క కొన్ని కణజాలాలు కానీ తీసేసిన పార్ట్స్ కానివ్వండి, మాయ కానివ్వండి, డెలివరీ జరిగినప్పుడు ఇలాంటివి చాలా పదార్థాలు ఉంటాయి. వీటిని ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది మాకు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అని, దాని ప్రకారమే డిస్పోజ్ చేయాలి, లేదంటే సమాజానికి హాని కలుగుతుంది.
సో దాని మీద మళ్ళీ ఈరోజు ఒకసారి స్టాఫ్ నర్సులకు కానీ శానిటరీ వర్కర్స్ కానీ మిగతా అందరి సిబ్బందికి కానీ అవగాహన కల్పించడం జరిగింది. వాటిని ఏ విధంగా వేరు చేయాలి, ఏ విధంగా వాటిని వేరు మూటల్లో కట్టేసి ఇక్కడికి తీసుకువెళ్ళడానికి ఒక వ్యాన్ వస్తుంది బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అనంతపురం నుంచి. పంపించేటప్పుడు ఏ విధంగా పంపించాలి, దానికి బార్కోడ్స్ ఎలా వేయాలి, దానికి ఎంత వెయిట్ ఉంది, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడ నుంచి వేరే ఎవరికే కానీ సమాజంలో కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. సో దాని మీద ముఖ్యంగా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాం.